పశ్చిమాసియాలో ముదురుతున్న గల్ఫ్ యుద్ధ సెగలు సుదూర తీరాల్లో ఉన్న లాటిన్ అమెరికా దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలకుతలం చేస్తున్నాయి. ఇంధన ధరలు బగ్గుమనడంతో అర్జెంటీనాలో రవాణా వ్యవస్థ చతికిలపడి బస్సుల సంఖ్య తగ్గడంతో ప్రజలు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. అర్జెంటీనాలో ఇంధన ధరలు 20% పైగా పెరగగా విమాన ప్రయాణ భారాలు 24% పెరగడంతో జేవియర్ మిలే ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేక చేతులెత్తేస్తోంది. కోస్టారికా వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ఆహార శుద్ధి, ప్లాస్టిక్ పరిశ్రమలు ముడిసరుకు ధరల భారంతో డీలా పడి వేల మంది ఉపాధిని ప్రమాదంలో పడేశాయి. పశ్చిమాసియాలో మంటలు ఆరిన ఈ దేశాల ఆర్థిక గాయాలు మానటానికి దశాబ్దాల కాలం పడుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇంధన ఉత్పత్తిదారైన ఈక్వెడార్లో సైతం చమురు ధరలు లీటరుకు $3 మార్కును తాకడంతో రవాణా రంగానికి ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దశాబ్దాలుగా ఆకలితో అలమటిస్తున్న హైతీలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. అక్కడి 58 లక్షల మంది ప్రజలు తీవ్ర ఆహార అభద్రతను ఎదుర్కొంటుండగా పెరిగిన ఇంధన ఖర్చులు గోరు చుట్టుపై రోకటి పోటులా మారాయి. మెక్సికోలో ద్రవ్యోల్బణం 3.7% నుండి 5%కి చేరడంతో అక్కడి సామాన్యుల ప్రధాన ఆహారమైన టోర్టిల్లా ధరలు కూడా సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. అమెరికా నుండి అత్యధికంగా గ్యాస్, పెట్రోల్ను దిగుమతి చేసుకునే మెక్సికో సబ్సిడీల ద్వారా ధరలను అదుపు చేయాలని చూస్తున్న ఫలితం ఉండటం లేదు. ఇతర రంగాలకు కేటాయించాల్సిన నిధులను ఇంధన సబ్సిడీలకు మళ్లించటం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. లాటిన్ అమెరికాలోని మధ్యతరగతి పేద వర్గాల జీవన ప్రమాణాలు ఈ యుద్ధం వల్ల అగాధంలోకి వెళ్లిపోతున్నాయి. ముఖ్యంగా రవాణా, నిత్యావసరాల ధరలు నియంత్రణ కోల్పోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల అస్థిరత కోస్టారికా, హైతీ వంటి దేశాల్లో ప్యాకేజింగ్ రంగాన్ని దెబ్బతీయటం వల్ల ఎగుమతులు కూడా తగ్గిపోయాయి. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ పరిస్థితి సాధారణంగానే ఉందని చెబుతున్న క్షేత్రస్థాయిలో పెరుగుతున్న నిత్యావసరాల ధరలు ఆ వాదనను తప్పుపడుతున్నాయి. ఈ ఆర్థిక సంక్షోభం కేవలం ధరల పెరుగుదలకు పరిమితం కాకుండా సామాజిక అశాంతికి, రాజకీయ అనిశ్చితికి దారితీసే అవకాశం ఉందని ఈఐయు వంటి నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం భూగోళం అవతలి వైపు ఉన్న పేద దేశాల పొట్ట కొడుతుందనడానికి ఈ లాటిన్ అమెరికా సంక్షోభమే నిదర్శనం.